సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధి అలీపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 9 మరియు 261లో దళితులు గత సంవత్సరాల క్రితం ప్రభుత్వం 1994లో 1.32 గుంటలు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ భూమిలో మేము ఇల్లు నిర్మించుకోవడానికి పోతే అప్పటి భూమి ఇచ్చిన పట్టదారుల కుమారుడు తడిచిన సుమన్ రెడ్డి ఇప్పుడు అది నా భూమి అంటూ అధికారులతోనే బెదిరింపులకు గురి చేస్తున్నాడని అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి మా భూములు మాకు కేటాయించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భూ లబ్ధిదారులు బుద్దమ్మ, ఎల్లయ్య, లక్ష్మి, మల్లవ్వ తదితరులు పాల్గొన్నారు. అది టీడీపీ ప్రభుత్వం ఒకసారి అప్పుడు 94లో మాకు ఈ ఎస్సీ వాళ్ళకు 36 మందికి ప్లాట్లు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఈ కబ్జాలోనే ఉంటున్నాము. గుడిసెలు వేసినాము, కూలిపోతున్నాయి వేసినాము, ఇట్లనే జరుగుతూనే ఉన్నాయి సార్. ఇప్పటి వరకు ఏదో మేము లేక మా పిల్లలు చిన్నోళ్ళై మాకు లేక అంత స్తోమత లేక మేము కట్టుకోలేదు. ఇప్పుడు కొంచెం జర ఉండి చేసుకునే సమయానికి మేము వచ్చినాము. వస్తే వేసిన కొద్దీ తీసేయడము, పోలీసు వాళ్ళు వచ్చుడు, ఊకే నానా రకాల ఇబ్బంది పెడతారు. రెవెన్యూ చుట్టూ తిరిగినాము, ఎంఆర్ఓ చుట్టూ తిరిగినాము, సిఐ దగ్గరికి వెళ్ళినాము, ఎస్ఐ దగ్గరికి వెళ్ళినాము. ఇట్లా తిరుగుతూనే ఉన్నాం సార్, తిరుగుతూనే ఉన్నాం. ఇది మాకు ఇచ్చిన భూమి. ఇది తెలిసి కూడా ధరణి వచ్చిన తర్వాత దొరల పేరు మీదకి మార్చుకొని మమ్మల్ని నానా రకాల ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మా భూమి మాకు ఇప్పించగలరని ఎవరి దగ్గరికి అయినా మాకు ఇప్పియండి అని తిరుగుతూనే ఉన్నాం. ఎండనక వాననక ఉండి లేక తిరుగుతూనే ఉన్నాం. సరే అని అంటుర్రు, మళ్ళీ చేసేది చేస్తూనే ఉన్నారు. కానీ మాకు కలెక్టర్ ఆఫీసులో ఇచ్చినాము, ఎంఆర్ఓ దగ్గర ఇచ్చినాము, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఇచ్చినాము, సిఐ దగ్గరికి వెళ్ళినాము, ఎస్ఐ దగ్గరికి వెళ్ళినాము. తిరుగుతూనే ఉన్నాం సార్, తిరుగుతూనే ఉన్నాం. మాకు ఇప్పియండి, మాకు ఇప్పించండి అని తిరుగుతూనే ఉన్నాము. సరే ఓకే అంటుండ్రు. మేము ఇట్లా పని చేసుకోగానే మళ్ళీ పోలీసులు వస్తారు, ఇబ్బంది పెడుతున్నారు సార్.